ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఓబులెక్కపల్లి గ్రామంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సనాతన ధర్మ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. కంచి కామకోటి పీఠం ప్రతినిధులతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న పాఠశాలను, హాస్టల్, వేద పాఠశాల, గోశాల, వైద్యశాల పనులను పరిశీలించారు. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటనలో మండల రెవెన్యూ తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. As of now, phase 1 will be at least 30%. కంచి కామకోటి పీఠం నుండి ఈ ఓబులనేసపల్లి గ్రామం పొదిలి మండలంలో
ఈ సనాతన ధర్మ సేవా గ్రామం ఇది ఒక కాన్సెప్ట్లో ఒక పెద్ద ఒక ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 31 ఎకరాల్లో దాదాపుగా ఒక 30 కోట్ల రూపాయలు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 500 కెపాసిటీలో 6th to 12th స్కూల్స్, దాంతోపాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అండ్ ఇక్కడ కావాల్సిన ఆల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గోశాల, వేద పాఠశాల ఇదన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామాలకి కావాల్సిన వైద్య సేవ గురించి ఒక డిస్పెన్సరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక ఉన్నతమైన ఒక ఆలోచనలో ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో మనకున్న బేసిక్ కల్చర్, మన హిందూ సివిలైజేషన్ గురించిన విషయాలు అండ్ అవర్ వెరీ స్ట్రాంగ్ హెరిటేజ్, ఈ విషయాలన్నీ కూడా మనకున్న పిల్లలకి నేర్పించి అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ అకాడమిక్స్ ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళందరూ కూడా ఒక యూస్ఫుల్ పర్సనాలిటీగా ప్రొడ్యూస్ చేయాలి అని ఒక మంచి ఆలోచనలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ కావాల్సిన క్లాస్ రూమ్స్ ఒక 14 రూమ్స్ అండ్ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ స్కెల్టల్ స్ట్రక్చర్స్ రెడీ అయింది. ఇంకొక 2-3 మంత్స్లో కంప్లీట్గా ఈ స్కూల్ అండ్ అటాచ్డ్ హాస్టల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అకాడమిక్స్కి ఇక్కడ నుంచి పిల్లల్ని చేర్పించేసి ఈ కాన్సెప్ట్లో ఈ స్కూల్ జరపాలని చేస్తున్నారు. దీంట్లో చాలా వాలంటీర్స్, నాట్ ఓన్లీ ఇక్కడ ప్రకాశం కాదు, ఏపీ, తమిళనాడు అండ్ అక్రాస్ ఇండియా as well as అబ్రాడ్ ఉంటున్న లాట్ ఆఫ్ వాలంటీర్స్ దీంట్లో వాళ్ళు భాగస్వామ్యం చేయడానికి, దీంట్లో వాళ్ళకున్న వాల్యూ అడిషన్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా దిస్ విల్ యాక్ట్ as వన్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అడ్మిషన్స్ పేద పిల్లలకి మాత్రం కాకుండా చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా, ఒక హెల్త్ హబ్గా, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అది ఉంటుందని ఎట్లాంటి సందేహం లేదు. దీనికి సహకారం చేస్తున్న ఎస్పెషలీ గ్రామ ప్రజలు, ఉంటున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్లస్ ఇలాంటి ఒక ఉన్నతమైన ఒక ఆలోచనలో ఇలాంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంట్లో ఒక రిమోట్ విలేజెస్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన కాంచి కామకోటి పీఠంకి ప్రత్యేక ధన్యవాదాలు.